भागं यथा पूर्वे संज्ञानाना उपासते संज्ञानाना उपासते తీసుకుంటూ తలను పైకి లేపాలి. ఇప్పుడు వెనుకకు శ్వాసను వదులుతూ వెనుకకు శ్వాసను తీసుకుంటూ నిటారుగా ఇదే విధంగా ముందుకు వంచండి, నిటారుగా వెనుకకు, నిటారుగా ముందుకు, నిటారుగా వెనుకకు, నిటారుగా. ఓకే, ఇప్పుడు నా తలను పక్కకు ఉంచేటువంటి సూక్ష్మం చేస్తాం. ఇందాకలాగానే శ్వాసను వదులుతూ ముందుకు వంచండి, సైడ్కి మీ కుడి వైపుకి తలను వంచండి, మళ్ళీ నిటారుగా ఎడమ వైపుకి వంచండి, నిటారుగా కుడివైపుకి, నిటారుగా ఎడమ వైపుకి, నిటారుగా మరొకసారి కుడివైపుకి, నిటారుగా ఎడమ వైపుకి, నిటారుగా. ఇప్పుడు తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మం అందరూ కూడా మీ కుడివైపు తలను తిప్పండి, మీ కుడి భుజము వైపు టువర్డ్స్ యువర్ రైట్ సైడ్ తిప్పండి, కుడివైపుకి తలను తిప్పండి. తర్వాత ముందుకు, ఇప్పుడు ఎడమ వైపుకు తిప్పండి, ముందుకు, కుడివైపుకు, ముందుకు, ఎడమ వైపుకు, ముందుకు. ఓకే, రిలాక్స్. ఇప్పుడు ముందుకు వంచి కుడివైపుగా వెనుక నుండి ఎడమ వైపుగా ముందుకి, మళ్ళీ ఎడమ వైపుగా వెనుక నుండి ముందుకు. మరొకసారి క్లాక్ వైజ్ కుడివైపుగా ఎడమ వైపు నుండి వెనుక నుండి ముందుకు, ఎడమ వైపుగా వెనుక నుండి ముందుకు. భుజాలు టచ్ చేసి లోపలి వైపుకు 1 2 3, బయట వైపుకి 1 2 3. వెరీ గుడ్. చక్కగా రిలాక్స్. చేతులు కూడా చక్కగా ఉంచేసుకోండి. ఇప్పుడు మీ చేతులు కూడా ఎడమ చేతి చివరిని చూస్తూ ఉండాలి. త్రికోణాసనం, ట్రయాంగిల్ పోస్చర్. ఈ ఆసనం వల్ల మన అవయవాలకు ఎంతో ఉత్తేజాన్ని వస్తుంది. అలాగే మన యొక్క నడుము, పిక్క భాగము మరియు కాళ్ళ యొక్క కండరాలకి ఎంతో బలం వస్తుంది. నిదానంగా పైకి లేవండి. ఇప్పుడు అదే విధంగా మనం ఎడమ వైపు చేస్తాము. వజ్రంలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎంత విలువైన ఆసనం. మన యొక్క జీర్ణ శక్తిని ఎంతో పెంపొందించి ఈ వజ్రాసనం. డీప్లీ ఇన్హేల్, క్లోజ్ యువర్ ఐస్. యోగంలో, యోగ సాధనలో మన యొక్క ఎరుకంతా కూడా భద్రాసనము, భద్రము అంటే సెక్యూర్డ్ పోస్చర్. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. మీ ఆసన స్థితిని అనుభవిస్తూ మీ మనసును చక్కగా ప్రెజెంట్ స్టేట్లోనే ఉంచుతూ ఒక విశ్రాంతమైన స్థితిని ఆస్వాదించండి. డీప్లీ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఓకే, చేతులు వదులుతూ చక్కగా మళ్ళీ కాళ్ళు చాపేసుకోండి. భద్రాసనంలోకి వచ్చేయండి. ఇప్పుడు మనం భద్రాసనం చేస్తాం. అందరూ కూడా మీ కాళ్ళను చక్కగా, పాదాలను ఒకదానికొకటి ఆనిస్తూ నమస్కారం చేస్తున్నట్టు కాళ్ళతో 2 చేతులను ఆ పాదాలని పట్టుకొని మీ దగ్గరకు, అంటే మీ మడాలను వీలైనంత మూల భాగం వరకు తీసుకు చక్కగా వెనక్కి వస్తూ చేతులు శరీరాన్ని పైకి లేపుతూ ఉండండి. ఇప్పుడు ఇదే స్థితిలో ఉంటూ అందరూ కూడా మీ చేతులు చక్కగా పైకి రేజ్ చేయండి, అరచేతులు ముందుకు చూస్తూ. ఇప్పుడు ఈ చేతులను, కుడి చేతిని ఇలా వెనుకగా, తల వెనుకగా తీసుకెళ్తూ వెనక భుజాన్ని, ఎడమ చేతిని తల వెనుకగా తీసుకెళ్తూ కుడి భుజాన్ని క్రాస్ చేస్తూ పెట్టి మీ చూపు ఆకాశం వైపు ఉండాలి. ఇప్పుడు మనం చేసే స్ప్లీన్, కాలేయాన్ని
మరియు ఈ ప్యాంక్రియాస్ ఏదైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రతిరోజు షుగర్ పేషెంట్లు ఈ ఆసనాన్ని తప్పకుండా పాటించాలి. నిదానంగా చక్కగా ఎడమ వైపు తీసుకురండి, కుడి చేయి కుడి వైపుకి మరియు కుడి కాల్ని చాచండి. ఇదే విధంగా మనం ఇప్పుడు ఎడమ వైపు కూడా చేస్తాము. అందరూ కూడా ఎడమ వంచుతూ మీ కుడి చేతితో కుడి మడాన్ని తాకి చేతులు తీసుకువెళ్ళి కుడి చేతిని తీసుకెళ్ళి కుడి మడాన్ని, ఎడమ చేతితో ఎడమ మడాన్ని చక్కగా తాకి, అంటే ఎంతవరకు వస్తో అంతవరకే చేయండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు, బ్యాక్ పట్టేస్తుంది. చక్కగా తలను ఆకాశం వైపు చూస్తూ, ఇది కొంచెం కఠినతరమైన ఎంతో ఉత్తేజితం చేస్తుంది. ఊష్ట్రాసనం, క్యామెల్ పోస్చర్, నిదానంగా పైకి లేవండి. చక్కగా మళ్ళీ కమ్ బ్యాక్ టు వజ్రాసనం, విశ్రాంతి. చక్కగా వజ్రాసనంలో కూర్చోండి. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు, గౌరవ ప్రధానమంత్రి గారి స్ఫూర్తి మేర కార్యక్రమం 2వ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇది జూన్ 21వ తారీఖు రాబోతా ఉందో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఇంతకు ముందుగానే అనుకున్నట్టే విజయవాడలో విఎంసి పరిధిలో బిఆర్టీఎస్ రోడ్డులో నిత్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇదే కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాలు కావచ్చు, పార్కులు కావచ్చు, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి యోగాని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవంలో భాగస్వామ్యంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, అలాగే ఆరోగ్యాంధ్రాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అఫీషియల్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పబ్లిక్కి విన్నపం ఒకటే, ఈ యోగాంధ్ర కార్యక్రమం కేవలం అధికారులు లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్గా కాకుండా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం దిననిత్య కార్యక్రమంలో చాలా పనులు చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్, అట్లాగే స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఉదయం ఒక 45 నిమిషాలు కామన్ యోగా ప్రోటోకాల్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా సింపుల్ యోగాసనాలతో ఈ సూచించబడిందో దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏదైతే ఈ ఎక్స్పర్ట్స్ యోగా చేస్తారో అటువంటి ఎక్స్పర్ట్స్ అనునిత్యం చేసే యోగాలో వచ్చే బెనిఫిట్లో ఈ మినిమం కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తే దాదాపుగా 60 నుంచి 70% ప్రతి ఒక్కరికి చెందుతుంది. కాబట్టి ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ యోగాంధ్రలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న విఎంసి, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి, అట్లాగే మనకు ఆయుష్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బిఆర్టీఎస్ రోడ్ అలాగే ప్రతి ఒక్క ప్లేసెస్లో ఎక్కడైతే ఈసారి విఎంసి పరిధిలో ఉన్న అన్ని పార్క్స్ అలాగే టూరిస్ట్ ప్లేస్లో చేస్తున్నామో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ 14 రోజుల్లో ఆల్రెడీ 2 రోజు అయిపోతూ ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నియమించడం జరుగుతుంది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి దీని గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో 14 రోజులు విస్తృతంగా ప్రచార కార్యక్రమం అలాగే యోగా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలు అలాగే బిఆర్టీఎస్ రోడ్డు, అన్ని పార్క్స్లో, అన్ని ఆఫీసెస్, అలాగే గ్రామ స్థాయిలో కూడా స్వర్ణ గ్రామ వార్డ్స్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం పరుస్తూ ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఇప్పటికే దాదాపుగా 10,000 మంది ట్రైనర్స్ని తయారు చేసి ఆ ట్రైనర్స్ ప్రతి ఒక్కరికి దాదాపుగా 50 మందికి యోగాని రోజు ప్రాక్టీస్ చేయించి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ
ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ థీమ్తో ఆల్రెడీ మెగా యోగా శిబిరం చేయడం జరిగింది. ఇదే కాకుండా పున్నమి ఘాటు, అలాగే బరం పార్కు, అట్లాగే మనకు ఏదైతే ఈ పవిత్ర సంఘం ఉందో ఈ టూరిస్ట్ స్పాట్లో కూడా ఈ కార్యక్రమం చేసి ప్రజలను అవగాహన తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ మినిమం ఒక 45 నిమిషాలు ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అసలందరికీ నా విన్నపం ఒకటే, ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది ప్రతి ఒక్కరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు. దీన్ని రోజుకి ఒక 45 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. యోగాలో మెయిన్ యోగా చేస్తే ఏదైతే బెనిఫిట్ వస్తుందో దాంట్లో దాదాపు 60-70% బెనిఫిట్ ఈ యోగాలో కూడా ప్రతి ఒక్కరికి చెందుతుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది. మనం అనుకున్న ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో వికసిత భారత్ అలాగే స్వర్ణాంధ్ర సాధన ఏదైతే ఉందో ఈ సాధన చేయడానికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. హెల్తీ సిటిజన్ ఈజ్ అన్ అసెట్ ఫర్ ద సొసైటీ. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాంధ్రలో పాల్గొని యోగా ప్రోటోకాల్ని పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణలో మన జిల్లాని ఎన్టీఆర్ జిల్లాని నంబర్ 1గా నిలపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి యోగాంధ్రలో పాల్గొనండి అని పిలుపునివ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.